నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. సాధారణ ఉద్యోగిగా ప్రస్థానాన్ని ప్రారంభించి వెండితెరపై దైవ సమానమైన పాత్రలతో మెప్పించి రాజకీయాల్లోకి వచ్చిన కేవలం 9 నెలల్లోనే ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించిన అరుదైన వ్యక్తి ఎన్టీఆర్ అని సీఎం చంద్రబాబు కొనియాడారు. మహిళలకు ఆస్తి హక్కు, యువతకు రాజకీయ అవకాశాలు కల్పించడంలో ఆయన మార్గదర్శిగా నిలిచారని అన్నారు. రాజకీయాల్లోనే పెనుమార్పులు తెచ్చినటువంటి మహోన్నత నాయకుడికి భారతరత్న ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని మహానాడులో ఆయనకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. మహానాడులో భాగంగా తెలుగు జాతి గర్వించదగ్గ మహానేత ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, సాధారణ ఉద్యోగిగా ప్రస్థానాన్ని ప్రారంభించి వెండితెరపై దైవ సమానమైన పాత్రలతో మెప్పించి రాజకీయాల్లోకి వచ్చిన కేవలం 9 నెలల్లోనే ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించిన అరుదైన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ వ్యాప్తం చేసిన ఆయన సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో సంక్షేమ పాలనకు పునాదులు వేశారని గుర్తు చేశారు. మహిళలకు ఆస్తి హక్కు, యువతకు రాజకీయ అవకాశాలు కల్పించడంలో ఆయన మార్గదర్శిగా నిలిచారని, దేశ రాజకీయాల్లోనే పెను మార్పులు తెచ్చిన అటువంటి మహోన్నత నాయకుడికి అత్యున్నత పౌర పురస్కారం దక్కడం ప్రతి తెలుగువాడి ఆకాంక్ష అని చంద్రబాబు స్పష్టం చేశారు. అదేవిధంగా పార్టీలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నామని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. మన పార్టీ వ్యవస్థాపకులు, తెలుగు పౌరుషం, సినీ రాజకీయ సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి. మహానాడు అంటే ప్రజల పండుగ. తెలుగు జాతి మొత్తం ఆరాధించే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో శాశ్వతంగా ఉండబోయే వ్యక్తి ఎన్టీఆర్ అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్టీఆర్ జయంతి అంటే తెలుగు జాతికే పండుగ రోజు, ప్రతి ఒక్కరూ స్మరించుకునే రోజు. ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగిగా ప్రారంభించి సినీ చరిత్రలో ఎదగడం, ప్రజల కోసం పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడం ఆయనకే సాధ్యమైంది. మళ్ళీ ఇది సాధించాలంటే తిరిగి ఎన్టీఆర్ పుడితే తప్ప ఎవరికీ సాధ్యం కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. స్వీయ క్రమశిక్షణ, నీతి, నిజాయితీ, పట్టుదల ఆయన విధానం. పాలు అమ్ముతూ చదువుకున్న, ప్రభుత్వ ఉద్యోగం చేసిన, సినిమాల్లో నటించిన, రాజకీయాల్లోకి వచ్చిన ఆత్మ గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని ఎప్పుడూ వీడలేదు. ఒక సామాన్య రైతు బిడ్డగా పుట్టి 45 సంవత్సరాలు వెండి తెర అంటే మనందరం గుర్తుపెట్టుకోవాలి, ఏ పాత్ర వేసినా అది ఎన్టీఆర్కే చెల్లుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో అలాంటి పాత్రలు వేయాలంటే మళ్ళా ఎన్టీఆర్ పుట్టాల తప్ప వేరే వాళ్ళకి అసాధ్యం. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 103వ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించిన ప్రధాని, పేదలు మరియు అణగారిన వర్గాల సంక్షేమం కోసం ఎన్టీఆర్ చూపిన అంకిత భావం చిరస్మరణీయమని కొనియాడారు. సినిమా రంగంలో ఆయన అందించిన సేవలు తరతరాలకు స్ఫూర్తినిస్తాయని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సాగిన ఆయన జీవితం అందరికీ ఆదర్శప్రాయమని మోదీ పేర్కొన్నారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం లోని ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ ఆశయాలను సాకారం చేసేందుకు కట్టుబడి ఉందని ప్రధాని ఈ సందర్భంగా వెల్లడించారు. బక్రీద్ పర్వదినం సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రత్యేక నమాజ్ కార్యక్రమం నిర్వహించారు. ముస్లిం మత గురువు డాక్టర్ కాలేషా వలీ దైవ సందేశం ఇచ్చారు. అల్లాహ్ చూపిన మార్గం విశ్వ మానవ సోదర భావాన్ని, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తుందని, ప్రతి ఒక్కరూ ప్రేమ, త్యాగం, పరస్పర నమ్మకం, సాటివారికి సాయం చేయడం, క్షమాగుణం వంటి మంచి లక్షణాలను కలిగి ఉండాలని సూచించారు.
త్యాగానికి ప్రతీకగా భావించే బక్రీద్ పండుగను నేడు ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. వేసవి ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న నేపథ్యంలో నగరంలోని అనేక మసీదులు, ఈద్గాలలో ఉదయం 6 గంటల నుంచే పండుగ నమాజ్ ఏర్పాట్లు చేశారు. బక్రీద్ పర్వదినం సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మత గురువు డాక్టర్ కాళిషావలి దైవ సందేశం ఇచ్చారు. అల్లా చూపిన మార్గం విశ్వ మానవ సోదరభావాన్ని, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తోందని చెప్పారు. ప్రతి ఒక్కరూ ప్రేమ, త్యాగం, పరస్పర నమ్మకం, సాటి వారికి సాయం చేయడం, క్షమాగుణం వంటి మంచి లక్షణాలను కలిగి ఉండాలని అన్నారు. ముఖ్యంగా దేవునిపై అపార నమ్మకానికి, తనను నమ్మిన వారికి ఆ దేవుడు ఎప్పుడూ అండగా ఉంటారని చాటి చెప్పడమే బక్రీద్ అసలు సందేశమని వివరించారు. ప్రతి ఒక్కరూ ఈ బక్రీద్ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ, ప్రపంచ ప్రజలందరికీ కూడాను ఈ బక్రీద్ మహాపండుగ సందర్భాన దాతృత్వానికి, త్యాగనిరతికి మారుపేరైనటువంటి ఈ బక్రీద్ పండుగ సందర్భాన ప్రపంచంలో అల్లాహుతాలా నేను ఈ సందర్భంగా కోరుకునేది ఏంటంటే, ప్రపంచంలో ఉన్నటువంటి ఈ అల్లకల్లోలాలు, అలజడులు, అశాంతి, అన్యాయాలు, అక్రమాలు మొత్తము రూపుమాసిపోయి, ఆ సమస్యలేని పోయి ప్రపంచం అంతా ఒక శాంతి నిలయంగా, ఒక శాంతి నివాసంగా ఏర్పరిచేటువంటి తీర్చిదిద్దాలని చెప్పి అల్లాహుతాలాని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, ప్రజలందరూ కూడా సుభిక్షంగా సుఖ సంతోషాలతోటి వెలసిల్లాలని చెప్పి, అందరి కుటుంబాలు కూడాను శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని చెప్పి ఈ బక్రీద్ మహాపండుగ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈరోజు బక్రీద్ పర్వదినం కాబట్టి చక్కగా సంతోషకరమైన వాతావరణంలో వేలాదిగా ఇక్కడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నమాజ్ చేసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు పండగ రోజు కాబట్టి అందరూ కూడా తమ యొక్క కుర్బానీలు సంతోషంగా జరుపుకోవాలని, అలాగే ఈరోజు ముస్లింలే కాకుండా ముస్లిమేతర సోదరులతో కూడా కలిసి ఈ ఏదైతే పండగ శుభాలు ఉన్నాయో అందరితో కూడా కలిపి జరుపుకుంటారు. కాబట్టి ఇక్కడ మనకు ఇందిరాగాంధీ స్టేడియంలో ముఖ్యంగా నమాజ్ చేసుకోవడం అనేది చాలా సంతోషదాయకం. ఇది మన విజయవాడలోనే పెద్ద జమాత్ అవుతుంది కాబట్టి ఇటువంటి శుభాలు, సంతోషాలు ఇంకా కలగాలని ఆ సర్వేశ్వరుణ్ణి వేడుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏపీ వ్యాప్తంగా నిరసనలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపునివ్వడంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసలు జగన్ ఈ నిరసనలు ఎందుకు చేస్తున్నారో ఆయనకైనా స్పష్టత ఉందా అని ప్రశ్నించారు. పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్న చందంగా జగన్ వైఖరి ఉందన్నారు. ఏపీ వ్యాప్తంగా నిరసనలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపునివ్వడంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసలు జగన్ ఈ నిరసనలు ఎందుకు చేస్తున్నారో ఆయనకైనా స్పష్టత ఉందా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఎలాంటి హామీలను అమలు చేయలేదని జగన్ విమర్శిస్తున్నారని, అలా మాట్లాడే ముందు ఆయన క్షేత్రస్థాయి సమాచారాన్ని తెలుసుకోవాలని హితవు పలికారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన సత్యకుమార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమ పథకాలను పక్కగా అమలు చేస్తుందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ప్రతి నెల 1వ తారీఖునే లబ్ధిదారులకు సామాజిక పింఛన్లు ఇస్తున్నామని, ఇందుకోసం నెలకు దాదాపు 33,000 కోట్ల రూపాయలు నేరుగా అందిస్తున్నామని తెలిపారు. అలాగే అన్నదాత సుఖీభవ కింద కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ నిధులతో కలిపి రాష్ట్రంలోని రైతులకు నిబంధనల ప్రకారం 20,000 రూపాయలను వారి అకౌంట్లలో జమ చేయడం జరిగిందన్నారు. దీంతో పాటు తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఏడాదికి 10,000 కోట్ల రూపాయలు లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్తున్నాయని వివరించారు. మహిళల కోసం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం ద్వారా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా ప్రయాణాలు సాగిస్తున్నారని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దేని మీద నిరసన చేస్తారో చెప్పాలా. ఎందుకంటే ఆయన దేనికి నిరసన చేస్తున్నారనే విషయం ఏమైనా చెప్పారా? నిరసన చేస్తామన్నారు. దేని మీద నిరసన చేస్తారు? ఏ హామీలు అమలు చేయలేదు. అక్కడ సూపర్ 6 ఏంది, ఇప్పుడు దీపం పథకం ఇస్తామన్నాం, అందడం లేదా? సామాజిక పెన్షన్లు ఇస్తామన్నాం, ప్రతి నెల 1వ తేదీకి 33,000 కోట్లు అందించడం లేదా? అన్నదాత సుఖీభవ ఇస్తామన్నాం, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధితో కలిపి వాళ్ళ రాష్ట్రంలో 20,000 రూపాయలు అకౌంట్లకు పోయాయా లేదా? లేకపోతే తల్లికి వందనం కార్యక్రమం ఇస్తామన్నాం, ఇవాళ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చిన మాట ప్రకారం అకౌంట్లకు 10,000 కోట్లు సంవత్సరానికి పోతున్నాయి కదా. మరి ఏంటి? ఉచిత బస్సు, శ్రీశక్తి ఉచిత బస్సు అందరూ ఇవాళ దాదాపు 300 కోట్ల ప్రయాణాలు జరిగాయి అంటున్నాను. నేను కరెక్ట్గా తెలియదు, కానీ ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో సమాజంలో ఉన్న సానుకూల వాతావరణం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు. ఒకసారి ఆయన ఏదైనా చేయాలనుకుంటున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు వాటి మీద ఎన్ని చెప్పారు, ఎన్ని హామీ అయ్యాయి, ఎవరినైనా ప్రజల్లోకి మాట్లాడిన తర్వాత దానిలో ఏమైనా నిరసనలు చేయాలా? నిరసన ఎప్పుడు చేయాలా? మీరు హామీని నెరవేర్చకపోతే చేయాలా, లేదా ఒక ప్రజాకంటక పాలన అందిస్తుంటే చేయాలా? అటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో లేదు.
ఆయన అది ఏదైనా ఉంటే అప్పుడప్పుడు విజిటింగ్ పొలిటీషియన్ల కాకుండా ఇక్కడే ప్రజల మధ్య ఉంటే ఆయనకు తెలుస్తుంది. ప్రజల మధ్య ఆయన ఉండట్లేదు కాబట్టి వాస్తవ పరిస్థితులకు కాస్త దూరంగా ఉన్నట్టున్నారు. గతంలో కూడా ఒక కోటరీని ఏర్పాటు చేసుకొని కేవలం వాళ్ళు చెప్పిన విషయాలను వింటూ తను క్లౌడ్ 9లో తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. ఇప్పుడు పచ్చ కామెరలో వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అంటే లాస్ట్ పోయిన ఎన్నిసారి స్థానిక సంస్థలు జరిగినప్పుడు ఎటువంటి అరాచకాలు జరిగాయో మనకు తెలుసు. పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రజలను ఎంత భయభ్రాంతులను చేసి ఇతర పార్టీలను భయభ్రాంతులను చేసి ఎన్ని చోట్ల ఏకగ్రీవం చేసుకున్నారో మనకు తెలుసు. ఇప్పుడు వాళ్ళు ఆ రకంగా చేశారు కాబట్టి ఇప్పుడు అట్లా జరుగుతుందేమో అని ఆయన అనుమానం ఉన్నట్టుంది. ఆయనకు నేను ఇక్కడి నుంచి హామీ ఇస్తున్నా, భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రజాస్వామ్యానికి అత్యంత గౌరవం ఇచ్చే పార్టీ మాది. అదేవిధంగా కూటమి కూడా అదే పరిస్థితి. దీంట్లో అటువంటి దానికి ప్రజాస్వామ్య విలువలు కట్టుబడి పనిచేసే కూటమి ప్రభుత్వం అటువంటి దౌర్జన్య కాండకి దిగజారదు. ఎవరైనా పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రజాస్వామ్యంలో వాళ్ళు నిరూపించుకోవాలి. మనం కూడా ఎన్నికల్లో చేశారు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగినప్పుడు ప్రజలు తీర్పు ఇచ్చారు, 11 సీట్లకు పరిమితం చేశారు. పార్టీ స్థాపించిన కేవలం 9 నెలల్లోనే అధికారాన్ని చేజిక్కించుకున్న మహానుభావుడు ఎన్టీఆర్ అని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. తన సొంత తల్లికి, చెల్లికి, బాబాయికి వెన్నుపోటు పొడిచిన జగన్ రాష్ట్రాన్ని కూడా అదే విధంగా వంచారని ఆయన ధ్వజమెత్తారు. విజయవాడ గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్ పార్లమెంటు కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ జయంతి తెలుగు వారందరికీ ఒక పండుగ రోజని కొనియాడారు. పార్టీ స్థాపించిన కేవలం 9 నెలల్లోనే అధికారాన్ని చేజిక్కించుకున్న మహానుభావుడు ఎన్టీఆర్ అని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే ఆయన టీడీపీని స్థాపించారని గుర్తు చేశారు. పటేల్, పట్వారీ వంటి పాత వ్యవస్థలను రూపుమాపడమే కాకుండా కేంద్రంలో కాంగ్రెసేతర ఫ్రంట్ ను అధికారంలోకి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారని ఎంపీ తెలియజేశారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారని, అలాగే యువనేత లోకేష్ పాత తరాన్ని నవతరాన్ని ఏకం చేస్తూ సమర్థవంతమయంగా ముందుకు నడిపిస్తున్నారని కేశినేని చిన్ని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. తన స్వంత తల్లికి, చెల్లికి, బాబాయికి వెన్నుపోటు పొడిచిన జగన్ రాష్ట్రాన్ని కూడా అదే విధంగా వంచారని ఆయన ధ్వజమెత్తారు. జగన్ ఒక పెద్ద వెన్నుపోటుదారుడు అంటూ ఎంపీ విమర్శలు సాధించారు. బడుగు బలహీన వర్గాల కోసం ఆయన స్థాపించిన ఈ పార్టీ ఈ 44 సంవత్సరాలలో ఆ బడుగు బలహీన వర్గాల సేవలోనే ఆ బడుగు బలహీన వర్గాల పార్టీగా ఇవాళ తెలుగుదేశం పార్టీ కోటి సభ్యత్వాలు అందుకుందంటే అది ఏ ముహూర్తంలో ఆయన ఈ పార్టీ పెట్టారో ఆ పార్టీ ఒక దేశంలోనే కోటి సభ్యత్వాలున్న ఏకైక ప్రాంతీయ పార్టీగా నిలబడింది. కాబట్టి ముందుగా వారిని స్మరించుకుంటా ఆయన ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు వారి చేతుల మీదుగా ఎన్నో ప్రారంభించారు. మనం చూస్తే ఆ రోజు ఎన్నో వ్యవస్థలు, పటేల్ పట్వారీ వ్యవస్థ కాంచి ఎన్నో వ్యవస్థల్ని ప్రక్షాళన చేసిన ఘనత ఆ రోజు నందమూరి తారక రామారావు గారిది. సినీ రంగంలో అయితే ఆయన ఉన్న రోజులు ఏ రికార్డు అయినా కూడా ఆయన చుట్టూనే తిరిగేది. అన్ని రికార్డులు స్థాపించిన వ్యక్తి. అదేవిధంగా రాజకీయాల్లో కూడా రికార్డులు స్థాపించడమే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, ఒక ఫ్రంట్ జాతీయ రాజకీయాలకి కాంగ్రెస్ వ్యతిరేకంగా ఫ్రంట్ పెట్టి కాంగ్రెస్ని చిత్తుగా ఓడించి ఫ్రంట్ని అధికారంలో తీసుకొచ్చిన వ్యక్తి కూడా అన్న నందమూరి తారక రామారావు గారే. అటువంటి మహాశయుని ఆశయాలని పాటిస్తూ ఆ మహాశయుని యొక్క ఆదర్శంగా తీసుకుంటూ ఆయన అడుగుజాడల్లోనే మేమందరం నడుస్తున్నాం. అదేవిధంగా ఆయన తర్వాత కూడా వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే పాటలో తెలుగుదేశాన్ని ప్రయాణింపజేపించి ఇవాళ తెలుగుదేశమే ఒక జాతీయ విధానాలకి దిక్సూచిగా తీసుకొచ్చారు. రేపు రాబోయే కాలంలో మా యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో నవతరం పెద్దతరం రెండూ కలిసి సమ్మేళనంగా మరొక 50 సంవత్సరాల ప్రస్థానం బ్రహ్మాండమైన నాయకత్వంలో ఈ తెలుగుదేశం చూడబోతుంది. ఈ సందర్భంగా అందరికీ కూడా తెలుగు ప్రజలే కాదు దేశ యావత్తు ఎన్టీఆర్ అభిమానులందరికీ ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి ఘన నివాళులు అర్పిస్తాం జరుగుతుంది. బాబాయి హత్య, చెల్లికి వెన్నుపోటు, బాబాయి కూతురికి వెన్నుపోటు, ఆఖరికి తల్లి కూడా వెన్నుపోటు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు పార్టీలో ఉన్న ముఖ్య నేతలు ఎవరన్నా అడ్డం తిరిగినా కూడా వాళ్ళని గొడ్డలి పార్టీ హత్యా రాజకీయాలకు ప్రోత్సహిస్తూ ఉంటుంది. కాబట్టి మొన్నే చూసాం ఆయన పార్టీలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళని కూడా నరకడం గొడ్డలతో చూసాం. కాబట్టి వెన్నుపోటుకి కేర్ ఆఫ్
గొడ్డల పార్టీ. ఈ గొడ్డల పార్టీ రోజు ఒక జిమ్కి చేస్తుంది. సంక్షోభ సమయంలో తెలుగు ప్రజలకు టీడీపీ అండగా ఉంటోందని మంత్రి డిఎస్బివి స్వామి తెలిపారు. నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం ఎన్టీఆర్ అని అన్నారు. తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసమే పుట్టిన పార్టీ తెలుగుదేశం అని కొనియాడారు. తెలుగు ప్రజల్లో ఎన్టీఆర్ ఆత్మవిశ్వాసం నింపారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ మహానాడు వేదికగా పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకొని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఘన నివాళులు అర్పించారు. సాధారణమైన రైతు కుటుంబంలో పుట్టి పట్టుదలతో సినీ రంగంలో మకుటం లేని మహారాజుగా ఎదిగిన ఎన్టీఆర్ తెలుగు ప్రజల రుణం తీర్చుకోవాలనే ఆశయంతోనే టీడీపీని స్థాపించారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ నటనను చూసి మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ సైతం కృష్ణుడంటే ఎన్టీఆర్ఏ గుర్తొస్తారని కొనియాడారని పేర్కొన్నారు. దార్శనికతతో ₹2 కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పక్కా ఇళ్ల పథకం వంటి సంస్కరణలను దేశంలోని తొలిసారిగా ప్రవేశపెట్టిన ఘనత ఆయనదేనని కొనియాడారు. పాత మున్సబు, పటేల్, పట్వారీ వ్యవస్థలను రద్దు చేసి మండల వ్యవస్థ ద్వారా సామాన్యులకు రాజకీయ అధికారాన్ని కల్పించిన గొప్ప సంస్కరణవాది ఎన్టీఆర్ అని మంత్రి అభివర్ణించారు. ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటితే చంద్రబాబు తెలుగు ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి వారిని ప్రపంచ స్థాయికి చేర్చారని కొనియాడారు. నవ్యాంధ్ర నిర్మాతగా చంద్రబాబు యువగళం పాదయాత్ర ద్వారా కార్యకర్తల్లో ఉత్సాహం నింపిన లోకేష్ నాయకత్వంలో పార్టీ బలోపేతమైందని వివరించారు. ఎన్టీఆర్ కలలుగన్న అభివృద్ధి, సంక్షేమం నిరంతరాయంగా కొనసాగాలంటే టీడీపీ శాశ్వతంగా అధికారంలో ఉండాలని, అందుకు కార్యకర్తలంతా సమిష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సంక్షోభాల్లో కూడాను మనందరికీ ధైర్యం చెప్తే తెలుగు ప్రజలకి అండగా ఉండి ఈ కష్టకాలంలో మనల్ని సమర్థంగా నడిపిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు ప్రీతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా తండ్రి ఆలోచనలకు అనుగుణంగా తాత ఆశయాల్ని పుణికిపుచ్చుకొని యువగళం పేరుతో యావత్ రాష్ట్రం చుట్టి మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ఏ కార్యకర్త ఎలాంటి వాడని చెప్పి కార్యకర్తల నాటి తెలుసుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడిస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన యువ నాయకులు, యువగళం సారథి, తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మన విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారికి, అదేవిధంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోదరులు పల్లా శ్రీనివాస్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పొలిట్ బ్యూరో సభ్యులకు, ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పించేటువంటి ఈ అవకాశం కలగడం నా గౌరవంగా, అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం కలిగించినటువంటి మన నాయకులు చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత ఎన్టీఆర్ అని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కొనియాడారు. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నందమూరి తారక రామారావు జయంతి వేడుకల్లో జిల్లా పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావుతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన యుగ పురుషుడు ఎన్టీఆర్ అని ప్రశంసించారు. అటువంటి మహోన్నత వ్యక్తిని స్మరించుకోవటం అదృష్టంగా భావిస్తున్నట్లు ఎంపీ పేర్కొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని, తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత అని కేశినేని శివనాథ్ కొనియాడారు. రాజకీయాల్లో ప్రజాసేవకు ఎన్టీఆర్ కొత్త నిర్వచనం ఇచ్చారని, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఆయన పాలన సాగిందని గుర్తు చేశారు. సినీ రంగంలో అపారమైన కీర్తిని సంపాదించినప్పటికీ తెలుగు ప్రజల పట్ల ఉన్న ప్రేమతో వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తెలుగుదేశం పార్టీని స్థాపించిన యుగ పురుషుడు ఎన్టీఆర్ అని ప్రశంసించారు. అటువంటి మహోన్నత వ్యక్తిని స్మరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఆనవాయితీ ప్రకారం మహానాడు చాలా ఘనంగా ప్రత్యేక పద్ధతుల్లో జరుపుకుంటున్నాం. అది కూడా నిన్న ఇవాళ ఒక శ్రేణుల అటెండెన్స్ చూసుకుంటే ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కే విధంగా ఇవాళ మేము మహానాడును జరుపుకోవడం జరిగింది. ఇవాళ సినిమా రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ అన్నగారు ఏ రికార్డులన్నా ఆయన చుట్టే తిరిగినాయి. మొన్నప్పటి నుంచి
నిన్న పుట్టిన పార్టీల వరకు చూసాం. కానీ 9 నెలల్లో ఆ రోజు ఎలక్ట్రానిక్ మీడియా కానీ సోషల్ మీడియాలో కానీ లేని పరిస్థితుల్లో ప్రతి ప్రదేశానికి ఆయనే తిరిగి ఒక అవేర్నెస్ తీసుకొచ్చి అబ్సల్యూట్ మెజార్టీతో గవర్నమెంట్ ఫామ్ చేసిన చరిత్ర ఆ రోజు అన్నగా నందమూరి తారక రామారావు గారు. ఎన్ని తరాలైనా కూడా ఆ రికార్డు బ్రేక్ చేసే స్టామినా ఎవరికి లేదంటే అది ఆయన యొక్క గొప్పతనం. అంతేకాకుండా సంక్షేమం, అభివృద్ధి ఎన్నో కార్యక్రమాలు ఆయన చేసిన ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఎన్నో రిఫార్మ్స్ చేశారు. ఈ అన్నిటికీ ఆద్యుడు అన్న నందమూరి తారక రామారావు గారు. అటు చలనచిత్ర రంగం, అదేవిధంగా తరువాత రాజకీయ రంగం అన్నీ కూడా అది ఒక ప్రభంజనం. ఏది చేసినా కూడా ఆయన మనస వాచ కర్మణ మరి ఆశించి మంచి ఆశయాలతో మంచి సిద్ధాంతాలతో ఏ రంగంలో అయినా పరిణితి సాధించిన ఒక మరి అటు చలనచిత్ర నాయకుడిగా ఒక మన సమాజానికి శ్రేయస్సుని ఆకాంక్షించే ఒక రాజకీయవాదిగా ఆ రోజున ఆయన ఏం చేసినా కూడా ప్రభంజనమే. మరి కులమత రహితంగా అందరూ కూడా సామాజికంగా కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఎస్సీ, బీసీ, మైనారిటీ ముఖ్యంగా మహిళల కోసం ఆయన ఆ రోజున మరి మొట్టమొదటగా స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కులు ఇచ్చారు. మరి అంతేకాకుండా వాళ్ళ కోసం యూనివర్సిటీని స్థాపించడం జరిగింది. నిజంగా మరి ధనానికో దేనికో వారసత్వం కాదు, ఆయన ఆశయాలకి వారసత్వంగా మరి ఆ తరువాత వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలు, డ్వాక్రా గ్రూపుల్ని ఏర్పాటు చేసి మరి ఈ రోజున 1 కోటి మంది మహిళల్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తే మరి నిజమైన వారసుడిగా నారా లోకేష్ గారు నిన్న 33% రిజర్వేషన్ పార్లమెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా అదేవిధంగా కార్యదర్శిగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంటోంది. మరి 33% రిజర్వేషన్ సీట్స్ అనేది ఇవ్వటం జరుగుతుందన్నట్టు మహిళా లోకం ఈ రోజున మరి దాన్ని చాలా ఆహ్వానిస్తూ ఉంది. మరి సంక్షేమం అంటే అర్థం చెప్పిన వ్యక్తి ఆ రోజున 2 రూపాయల కిలో బియ్యం అని చెప్పి ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చి ఈ రోజున భారతదేశం అంతటా కూడా ఆ పథకం పెట్టారంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యేనాటికి ఈ కిలో బియ్యం పథకం లేదు అసలు. ఆయన పెట్టిన తర్వాత అది మంచి పథకం అని చెప్పి ఇవాళ భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ఉచితంగా బియ్యం సప్లై చేస్తూ ఉందంటే అది నందమూరి తారక రాముడి యొక్క మార్పు. అంతేకాదు 35 రూపాయలతో స్టార్ట్ అయిన పెన్షన్ ఈ రోజున ఈ రాష్ట్రంలో 4,000 రూపాయలకి వచ్చింది. కానీ భారతదేశం అంతటా కూడా ఎన్ని రూపాయలు ఇస్తున్నారు లెక్క కంటే కూడా ప్రతి రాష్ట్రం కూడా ఆ కార్యక్రమం కావాలని చెప్పి ఇంప్లిమెంట్ చేశారంటే అది నందమూరి తారక రామారావు మార్పు. అంటే ఒక సంక్షేమం పేద ప్రజల యొక్క బతుకుల్ని పెంచడానికి వాళ్ళు సమాజంలో కనీసమైన కూడు గుడ్డ నీడ అనేది అవసరం అని చెప్పి ఆ రోజున మీ అజెండా ఏంటి రాజకీయ పార్టీ అంటే అందరిలాగా పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పలా, లేకపోతే పేజీలు తీసుకొచ్చి చదవలా. ఒకటే మాట అన్నారు, కూడు గుడ్డ నీడ. ఆ మూడిట్లో శ్రీకృష్ణుడు నోరు తెరిస్తే ప్రపంచమంతా ఏ విధంగా కనపడిందో అని మన పురాణాలు చదువుతున్నాము. ఆ 3 విషయాల్లో సంక్షేమం అంతా కనపడింది. పేదవాళ్ళని ఎలా ముందుకు తీసుకురావాలో చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై జరిగిన అనుచిత వ్యాఖ్యలను బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఖండించారు. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. కేంద్ర హోంశాఖ మంత్రికి ఒక ఉప ముఖ్యమంత్రికి మధ్య జరిగిన సంభాషణ బయట వ్యక్తులకు ఎలా తెలుస్తుందని ఆయన ప్రశ్నించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయ కోణంలో ఉద్దేశపూర్వకంగా చేసినవి మాత్రమేనని మండిపడ్డారు. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడుస్తున్నా ఇంకా ప్రాంతీయ భేదాలను ప్రోత్సహించడం మరియు ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవటం ఏమాత్రం మంచిది కాదని హితవు పలికారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజమే అయినప్పటికీ వ్యక్తిగత దూషణలకు మరియు విద్వేషాలకు తావుండకూడదని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ గారి పట్ల తెలంగాణకు సంబంధించిన కొంతమంది వామపక్ష ముసుగులో ఉన్నటువంటి మేధావులు, కొంతమంది ఉద్దేశపూర్వకంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని మాట్లాడుతున్న వ్యక్తులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి అంశాన్ని తెరమీదికి తీస్తున్నారు. వారందరికీ సూటిగా ఒక విషయాన్ని ప్రశ్నిస్తున్నా. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కేంద్ర హోంమంత్రి,
అదేవిధంగా ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణను వారు అసందర్భంగా బయటపెట్టడం జరిగింది. వాస్తవంగా కేంద్ర హోంమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి మధ్య జరిగేటువంటి ఒకవేళ సంభాషణలు ఉన్నా బయట బాహ్య ప్రపంచానికి తెలిసే విషయాలు కాదు. దీని విషయంలో నేరుగా ప్రొఫెసర్ బయటకు వచ్చి పొరపాటు జరిగిందని చెప్పి ఆయన ఒప్పుకోవడం జరిగింది. మరి ఆయనే పొరపాటు జరిగిన ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఆయనకు సంబంధించినటువంటి విషయంలో పెద్ద ఎత్తున రాజకీయాలు ఎందుకు? 12 సంవత్సరాలు ముందు విడిపోయి 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్న సందర్భంలో ఇప్పటికీ తెలంగాణ, ఆంధ్ర అనేటువంటి పంచాయతీని ఎందుకు తెస్తున్నారు? కలిసి ఉండి అభివృద్ధి చెందుతున్నటువంటి తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్దేశపూర్వకంగా చిచ్చు ఎందుకు పెడుతున్నారు? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నిరోధకులు, రాజకీయ నిరుద్యోగులు ఉద్దేశపూర్వకంగా ఈరోజు ఈ అంశాలు తెరమిద్దేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి అంశంలో పూర్తిగా 100% ప్రొఫెసర్ నాగేశ్వర గారు మాట్లాడింది తప్పు. కాబట్టి ఈ అంశానికి ముగింపు పలకాలి. 2 రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టదని చెప్పి భారతీయ జనతా పార్టీ గుర్తు చేస్తున్నాం. 2 రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకెళ్తున్నాయి, దేశంలో ముందుండాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్. మంగళగిరిలోని ఏపీ ఈగల్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో అగ్ని ప్రమాద బాధితుల కోసం బర్న్ సర్వైవర్ మిషన్ సేవియర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహిస్తున్న బర్న్స్ టు షైన్ 2026 ఉచిత ప్లాస్టిక్ సర్జరీ క్యాంప్ కరపత్రాలను ఏపీ ఈగల్ చీఫ్ అండ్ ఐజీపీ ఆకే రవికృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ఫౌండర్ నీహారి మండలి సేవా దృక్పథాన్ని ఆయన కొనియాడారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల శస్త్రచికిత్సలు చేయించుకోలేని బాధితులు మే 28 నుంచి జూన్ 2 వరకు నిర్వహించే ఈ ఉచిత రిజిస్ట్రేషన్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఇదే వేదికపై సమాజాన్ని పీడిస్తున్న డ్రగ్స్, గంజాయి మహమ్మారి నిర్మూలనకు ఏపీ ఈగల్ మరియు బర్న్ సర్వైవర్ మిషన్ సంయుక్తంగా పోరాడనున్నట్లు వారు ప్రకటించారు. యువతను తప్పుదోవ పట్టిస్తున్న మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు మరియు కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు వారు స్పష్టం చేశారు. ఖచ్చితంగా ఆమె ఎంతోమంది మహిళల్లోని స్ఫూర్తి నింపారు. ఇప్పటికే వందలాది మందికి ఉచితంగా ప్లాస్టిక్ సర్జరీలు చేయడం కాకుండా ఉచిత కౌన్సిలింగ్ ద్వారా వేలాది మందికి మహిళలకు ఎవరైతే అగ్ని ప్రమాద బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆమె మానసిక ధైర్యాన్ని కల్పిస్తున్నారు. హైదరాబాద్లోని ఈ బర్న్స్ టు షైన్స్ ఈ ప్రాజెక్టు 2026 సంబంధించి పిఎస్ఎంఎస్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా అగ్ని ప్రమాద బాధితులకి సర్జరీలు చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఎవరైనా బాధితులు ఉంటే ఖచ్చితంగా ఈ ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేసి వాళ్ళకి వెళ్లాల్సింది కోరుతున్నాం. మాజీ సీఎం నందమూరి తారక రామారావు 103వ జయంతిని గొల్లపూడిలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొని నివాళులర్పించారు. ఎన్టీఆర్కు పూలమాల వేసి ఆయన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడారు. ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన మహనీయుడు ఎన్టీఆర్ అని కీర్తించారు. రాముడిగా, కృష్ణుడిగా చెరగని ముద్ర వేసి రాజకీయ రంగంలో ధృవతారగా వెలిగారని ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఆత్మ గౌరవాన్ని పరిచయం చేసిన ధీరుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. కేవలం పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాలకు ఆద్యుడని ఉద్ఘాటించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 103వ జన్మదినం ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువారు, దేశ విదేశాల్లో అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క తెలుగువారు, తెలుగు జాతి మొత్తం కులాభిమానులంతా కూడా ఆ మహానుభావుడి స్ఫూర్తిని అందరూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. 303 సినిమాల్లో తెలుగు కావచ్చు, తమిళ కావచ్చు, హిందీ కావచ్చు, గుజరాత్ కావచ్చు, మరాఠీ కావచ్చు, ఏ భాషలో అయినా ఎన్టీ రామారావు గారి సాటి పోటీ పౌరాణికమైన, జానపదమైన, సాంఘికమైన ఏ పాత్ర వేసినా కూడా కృష్ణుడు వేసినా, రాముడు వేసినా, భీముడు వేసినా, రావణాసుడు వేసినా, భీష్ముడు వేసినా, లారీ డ్రైవర్ వేసినా, కృష్ణదేవరాయల పాత్రలు పోషించిన ఆ మహానుభావుడు ప్రతి పాత్రలో కూడా లీనమయ్యేవాడు. సినీ నటుడుగానే ఆయన ఆ రోజుల్లో రాయలసీమ కరువు వచ్చినా, దివిసీమ ఉప్పుని వచ్చినా, అట్లాగే చైనా యుద్ధం వచ్చినా, పాకిస్తాన్ యుద్ధం వచ్చినా, ఏ కష్టకాలంలో కూడా అందరినీ కూడా ప్రజలందరినీ కూడా సమాయత్తం చేసి సినీ కళాకారులందరినీ కూడా కూడగట్టుకుని సాయం అంతా కూడా ప్రజలకు అందించి ప్రభుత్వాల ద్వారా
గోవధ నిషేధ చట్టాలను తుంగలో తొక్కుతూ అక్రమంగా గోవులను తరలించి వధిస్తున్నారని పీహెచ్పీ విజయవాడ శాఖ కార్యదర్శి పొట్టి శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. రవాణా కొనుగోలుతో పాటు వీఆర్ఓ ధ్రువపత్రాలు ఏవీ లేకుండానే అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. అక్రమ గోవధ విషయమై పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామన్నారు. విజయవాడ బీహెచ్పీ నగర శాఖ ఆధ్వర్యంలో బక్రీద్ సందర్భంగా అక్రమంగా గోవులను వధిస్తున్నారంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగర శాఖ కార్యదర్శి పొట్టి శ్రీహరి, జిల్లా అధ్యక్షుడు తానా శ్రీనివాసరావు, కోశాధికారి దుర్గాప్రసాదరావు, బహిరంగ దళ్ నాయకులు బండి, కాళీ తదితరులు పాల్గొన్నారు. ఈ నిరసనలో మీడియాతో మాట్లాడుతూ గత వారం రోజులుగా ప్రభుత్వ నిబంధనలను ఏమాత్రం పాటించడం లేదన్నారు. 1977 గోవధ నిషేధ చట్టం, 2001 స్లాటర్ రూల్స్ ను ఉల్లంఘిస్తూ కనీస అనుమతులు లేని స్లాటర్ హౌస్లను నడుపుతున్నారన్నారు. గోవులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేవని, వధించడానికి వీలు లేదని తెలిసినా దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. అధికారుల తీరుపై ప్రశ్నిస్తే పోలీసుల ద్వారా బయటకు నెట్టేస్తున్నారని, బాధ్యులపై కోర్టు ధిక్కరణ చర్యలతో పాటు చట్టపరంగా పోరాడతామన్నారు. ఈ అక్రమాలపై ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. అసలు సాధారణంగా మీరు చిన్న లాజిక్ అండి. ఇప్పుడు యాక్చువల్గా అక్కడ దాకా 1000 దాకా ఉన్నాయి. 1000 దాకా ఉన్నాయంటే లోపలికి వస్తున్నప్పుడు ఇన్వర్స్ రాసుకుంటారు, ఎన్ని లారీలు వస్తాయి రాసుకుంటారు కదా. ఒక వెహికల్లో 6 మాత్రమే రావాలి. ఆ 1000/6 వేస్తే అన్ని వెహికల్స్ రావాలి, కానీ రావు. ఏ 10-15 వచ్చి అంటే ఎంత కుక్కి తీసుకొస్తారు చూడండి. అదే ఫస్ట్ వైలేషన్. అంటే అక్కడికి వస్తున్న జంతువులు కూడా స్మగుల్డ్ అంటే చట్టపరంగా తీసుకొస్తున్న జంతువులు కాదు, క్యాటల్ కాదు, అవి ఇల్లీగల్. అంటే స్మగుల్ గూడ్స్ మన దగ్గర ఉంటే పోలీసులు ఎలా అయితే అరెస్ట్ చేస్తారో, ఇప్పుడు నిజంగా అక్కడ జరుగుతుంది స్మగ్లింగే. ఒక రకంగా జంతువు అంటే ఒక స్లాటర్ అనే ఒక దాంతో ఈ కుర్బానీ అనే పేరుతో చేస్తుంది ఒక రకమైన అన్యాయపూరిత. రేపు బక్రీద్ పండుగ కాబట్టి కబేళా దగ్గర వేలాది గోవుల వధ జరగబోతుంది అని మా మిత్రులందరూ తెలియజేయడం, ఆ అంశం మీద మనం ఏదో రకంగా కట్టడి చేసే ప్రయత్నం చేయాలి. కొంతవరకైనా అంటే చట్ట ప్రకారంగా కొన్ని ప్రొవిజన్స్ ఉన్నప్పటికీ కూడా మనం మాట్లాడేటప్పుడేమో హిందూ ముస్లిం బాయి అంటాం. ఈ అంశం దగ్గరకు వచ్చేసరికి లడాయి అనే పరిస్థితిలో రాజకీయ పార్టీలన్నీ వ్యవహరించడం. అలాగే గతంలో ఇదే కూటమి నాయకులు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ హిందుత్వ నినాదాన్ని భుజాన వేసుకొని ఆయన సనాతని, వేర్ ఈజ్ ఈ సనాతని, ఎక్కడికి వెళ్ళిపోయారు ఈయన? పాపం ఈ సనాతనవాది కోసం హిందూ సమాజం అంతా ఎత్తుక్కుంటుందయా. అక్కడెక్కడో ఏలూరు జిల్లాలోనో రాజమండ్రి దగ్గర కాలువలమ్మడ పుట్లమ్మడ తిరగడం కొద్దిసేపు ఆపి ఈరోజు విజయవాడలో అనుమతులు లేని అక్రమ కబేళ, దీనికి 5 రకాల అనుమతులు ఉండాలి. కార్పొరేషన్కి సంబంధించిన 5 రకాల అనుమతుల్లో కేవలం 2 అనుమతులు మాత్రమే ఉన్నాయి. తర్వాత ఏదైతే లోపల 779 గోవుల్ని ఎద్దులు లోపల పెట్టారో వీటి ఏ ఒక్క ఎద్దుకి కూడా ఎటువంటి అనుమతి లేదు, ట్రాన్స్పోర్ట్ సర్టిఫికెట్ లేదు, పర్చేజింగ్ సర్టిఫికెట్ లేదు, అలాగే అక్కడ విఆర్ యొక్క సర్టిఫికెట్ లేదు. వీటిని తీసుకొచ్చింది కూడా ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ చేశారు. లోపలికి ఇన్వర్డ్లో కనీసం 100 వెహికల్స్లో ఈ గోవులు తీసుకురావాలి, కానీ కేవలం 20-30 గోవులు మాత్రమే ఇన్వర్డ్ రాసి ఉంది. ప్రతి ఒక్క విషయంలోనూ కూడా ఇక్కడ అన్యాయమే జరిగింది, దౌర్జన్యమే జరిగింది. 1977 గోవధ నిషేధ చట్టం అయితే ఏమి, అలాగే 2001 స్లాటర్ రూల్స్ అయితే ఏమి, ఏ ఒక్క రూల్ని కూడా వీళ్ళు పాటించాల. అక్రమంగా మా గోవుల్ని ఎటువంటి అనుమతులు లేకుండా మీరు అన్యాయంగా, దౌర్జన్యంగా వధించే ప్రయత్నం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నాం. దీనికి ఖచ్చితంగా బాధ్యులైన ప్రతి ఒక్కరూ కూడా పర్యవసానం అనుభవించాల్సి ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.